అనకాపల్లి జిల్లాలో కూటమి వేధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత కర్రి శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారు. కర్రి శ్రీనివాసరావు అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కర్రి శ్రీనివాసరావు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఫోన్ లైన్లో నాయుడు. మహేశ్వరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. నర్సీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అలాగే మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన కర్రి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారు, అలాగే ఏ కేసు విషయం మీద అరెస్టు చేశారు అనే విషయాన్ని ఎక్కడ కూడా పోలీసులు పేర్కొనలేదు. కనీసం పార్టీ 1A నోటీస్ ను కూడా ఇవ్వలేదు. కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే స్థానికంగా ఉన్న పోలీసులు మాత్రం నంద్యాల నుండి వచ్చిన పోలీసులు శ్రీనివాసరావును అరెస్ట్ చేశారని చెప్తున్నారు. శ్రీనివాసరావు అరెస్ట్ మీద కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అయ్యన్న పాత్రుడి మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్లి హైకోర్టుని ఆశ్రయించడంతో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా శ్రీనివాస్ ను అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ కూడా ఈ రోజు పోలీసులు పార్టీ 1A నోటీసు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారా, లేదంటే వేరే కేసు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేశారనే విషయాన్ని అయితే పోలీసులు ఇప్పటికీ కూడా స్పష్టం చేయలేదు. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాల్సి వస్తే హైకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా పార్టీ 1A నోటీసు కుటుంబ సభ్యులకు కానీ లేదంటే శ్రీనివాసరావుకి ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి నిబంధనలు పాటించకుండా నంద్యాల నుండి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శ్రీనివాస్ను అరెస్ట్ చేశారంటున్నారు. కొన్ని రోజుల క్రితం నర్సీపట్నంలో తమ ఇంటిని అధికారులు కూలగొట్టారని, తర్వాత ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారని, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమ కుటుంబం మీద పోలీసులు అడ్డం పెట్టుకుని వేధింపులకు దిగుతున్నారని, ఇప్పటికైనా శ్రీనివాసరావుని ఎక్కడికి తీసుకువెళ్లారని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు కానీ అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.